మహానటితో ఇటు ప్రేక్షకులను అటు విమర్శకులను భలేగా ఫిదా చేసేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. త్వరలో ఆయన కొత్త చిత్రం కల్కి 2898 AD తెరపైకి వస్తోంది. భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్గా ఈ సినిమా నుంచి 2 ట్రైలర్స్ వచ్చాయి. రెండింట్లోనూ అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్రనే హైలైట్ చేస్తూ వచ్చాడు దర్శకుడు నాగి. తద్వారా ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ తాలూకా బ్యాక్ స్టోరీ ఏంటి అనే అంశంపై ఆసక్తిని పెంచగలిగాడు. నాగి స్ట్రాటజీ చూసి నెటిజన్లు దర్శకుడి తెలివబ్బా అంటూ ప్రశంసిస్తున్నారు. మరి భైరవ పాత్ర అసలు కథేంటో తెలియాలంటే జూన్ 27 వరకు వేచి చూడాల్సిందే. భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందిన సినిమా భారతీయుడు 2. ఇందులో కమల్ హాసన్తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, ఎస్.జె. సూర్య ముఖ్య పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 12న జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 ట్రైలర్ ఈవెంట్ జూన్ 25న ముంబైలో జరగబోతోందట. 2 నిమిషాల 36 సెకండ్ల పాటు ఈ ట్రైలర్ సాగుతుందని సమాచారం. బాహుబలి సిరీస్తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాడు రానా దగ్గుపాటి. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో రాక్షసరాజా అనే మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ రానా హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతోందట. కిషోర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోందట. ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న ఈ తరం కథానాయకుల్లో అడవి శేష్ ఒకరు. బహుముఖ ప్రజ్ఞ చాటుతూ ముందుకు సాగుతున్నారాయన. ఇదిలా ఉంటే తాజాగా తన పేరుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు అడవి శేష్. అదేమిటంటే తన అసలు పేరు అడవి శేష్ కాదట, అడవి సన్నీ చంద్ర అనేది తమ పెద్దవారు పెట్టిన పేరట. యుఎస్లో చదువుకునే రోజుల్లో స్నేహితులంతా సన్నీ లియోన్ అంటూ పిలిచి ఆట పట్టించేవారట. అప్పట్లో శృంగారతారగా సన్నీ లియోన్ అంతర్జాలాన్ని ఊపేస్తుండేదని, అందుకే ఫ్రెండ్స్ అలా పిలిచేవారని అడవి శేష్ తెలిపారు. అంతేకాదు సన్నీ డిలైట్ అనే ఆరెంజ్ డ్రింక్ కూడా అప్పట్లో అక్కడ ఫేమస్ అట. దీంతో ఎగతాళి చేస్తున్న మిత్రుల ధాటికి తట్టుకోలేక పేరు మార్చుకున్నాడట మన అడవి శేష్. ఇది అడవి శేష్ పేరు మార్పు వెనుక అసలు కథ. మొత్తం మీద అడవి సన్నీ చంద్ర అడవి శేష్కి సన్నీ స్ట్రోక్ బాగానే తగిలిందన్నమాట. కాగా అడవి శేష్ ప్రస్తుతం G2 డెకాయిడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ తెరకెక్కించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ వచ్చింది. మా ఊరు శ్రీకాకుళం అంటూ సాగే ఈ గీతానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మంగ్లీ గానం చేశారు. వినగా వినగా ఆకట్టుకునేలా ఈ గీతం సాగింది.